హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మనం డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ ఎలా అవ్వాలి? ఏ స్కిల్స్ నేర్చుకోవాలో చూసాం కదా! ఆ వీడియోలో చెప్పిన స్కిల్స్‌ను వన్ బై వన్‌గా సిరీస్‌గా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఎక్సెల్ బేసిక్స్ అండ్ ప్రాక్టికల్‌గా కూడా చూద్దాం. ఫస్ట్ ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ అంటే స్ప్రెడ్‌షీట్ టూల్. ఎక్సెల్‌ని మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసింది. ఇది మనకు డేటాని స్టోర్ చేయడానికి, కాలిక్యులేట్, ఆర్గనైజ్ అండ్ అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎక్సెల్ అంటే ఏంటో చూసాం కదా! ఇప్పుడు ఎక్సెల్ ఎందుకు యూజ్ చేయాలో కూడా చూద్దాం. ఎక్సెల్ యూజ్ చేయడం వల్ల టైమ్ సేవ్ అవుతుంది. ఎక్సెల్‌లో ఎంటర్ చేసిన డేటాని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెటర్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఏ జాబ్‌కైనా ఎక్సెల్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే డేటా అనలిస్ట్‌కి ఎక్సెల్ మ్యాండేటరీ ఖచ్చితంగా వచ్చుండాలి. అడ్వాన్స్ టాపిక్స్ వరకు. అదర్ జాబ్స్‌కి ఎక్సెల్ మ్యాండేటరీ కాకపోయినా ఆల్‌మోస్ట్ యూజ్ ఉంటుంది. ఇంకా దీనిని వర్క్‌కి మరియు డైలీ లైఫ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్‌ని ఎందుకు యూజ్ చేస్తారో చూసాం కదా! ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫస్ట్ మీకు ఆల్రెడీ బిల్ట్ ఇన్‌గా ఎక్సెల్ ఉంటే జస్ట్ విండోస్‌లో పోయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కొడితే ఆల్రెడీ ఉన్న ఎక్సెల్ అనేది వస్తది. లేదు అనుకుంటే క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి అక్కడ ఎంఎస్ ఎక్సెల్ టైప్ చేస్తే మీకు ఎక్సెల్ వెబ్‌సైట్ అనేది వస్తది. ఫస్ట్‌లోనే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ మీద క్లిక్ చేసుకుంటే వెబ్‌సైట్ ఓపెన్ అవ్వగానే మీకు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయ్యాక ఓపెన్ ఎక్సెల్ క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, మనకి ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయ్యాక ఎక్సెల్ షీట్ యొక్క ఫార్మాట్ అనేది చూద్దాం. సో, దానికంటే ముందు ఇక్కడ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ వర్క్ బుక్ అని ఉంది. ఈ అప్‌లోడ్ ఫైల్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎక్సెల్ షీట్ యొక్క ఫైల్ మనం సేవ్ చేసుకొని ఉంటే ఫోల్డర్‌కి ఎళ్లి నావిగేట్ అయ్యి ఆ షీట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ బ్లాంక్ వర్క్ బుక్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకు కొత్తగా ఒక ఎక్సెల్ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎక్సెల్ షీట్ ఎక్సెల్ వర్క్ బుక్ యొక్క ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఎక్సెల్ వర్క్ బుక్ నేమ్, ఎక్సెల్ ఫైల్ నేమ్. సో, మనకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఎక్సెల్ ట్యుటోరియల్ అనేది చేద్దాం. సో, ఎక్సెల్ ట్యుటోరియల్‌గా చేంజ్ అయిపోతుంది. ఎక్సెల్ వర్క్ బుక్ నేమ్ ఇది. ఇంకా ఈ వర్క్ బుక్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ షీట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి షీట్స్ అనేవి క్రియేట్ అయితాయి. ఒక షీట్ అనేది ఒక పర్పస్ ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను లాస్ట్ టైమ్ సెప్టెంబర్‌లో ఒక కంపెనీలో జాయిన్ అయినా. సో, అందులో వచ్చేసి మార్కెటింగ్ డేటా వచ్చేసి 20థ్, 20థ్ నుంచి అండ్ 21st అండ్ ఇంకా డీలర్స్ ఈ విధంగా డేస్‌కి షీట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఇంకా మంత్లీ వచ్చేసి ఈ మంత్‌కి సెప్టెంబర్‌లో, అక్టోబర్, నవంబర్‌లో సేల్స్ రిపోర్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. ఇంక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ బుక్ అనేది ఎక్సెల్ ట్యూటర్ అనేది ఒక వర్క్ బుక్. దీన్ని మేము 1 ఇయర్ వరకు 1 ఇయర్‌కి ఒక ఎక్సెల్ వర్క్ బుక్ యూజ్ చేస్తాం. అట్లా మంత్లీ ఒక షీట్ యూజ్ చేస్తాం. సో, ఈ విధంగా, ఈ విధంగా మనం షీట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసి ఈ కాలమ్ మొత్తాన్ని గూడా ఈ కాలమ్ మొత్తాన్ని గూడా రిబ్బన్ అంటాం. సో, ఇందులో వచ్చేసి టూల్స్ ఉంటాయి. అండ్ వీటిని మనం ఫర్దర్‌గా గూడా ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్‌ని గూడా ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఈ ఎక్సెల్ షీట్‌ని చూద్దాం. ఎక్సెల్ షీట్‌లో వచ్చేసి ఇవొచ్చేసి కాలమ్స్. ఇవి ఆల్ఫాబెట్స్‌తో డిఫైన్ చేస్తారు. ఇవొచ్చేసి వీటిని డిజిట్స్‌తో, నంబర్స్‌తో డిఫైన్ చేస్తాం. సో, ఈ ఎక్సెల్ ఇవొచ్చేసి సెల్స్ అంటాం. ఈ సెల్స్‌లో మనం డబుల్ క్లిక్ చేస్తే డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇందులో డేటాని మనం టెక్స్ట్ గాని, నంబర్ గాని, డేట్ గాని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డెసిమల్స్‌లో కరెన్సీ అండ్ ఈ విధంగా గూడా యూజ్ చేద్దాం పర్సెంటేజెస్‌లో. సో, ఈ యొక్క సెల్‌ని మనం డిఫైన్ చేయాలంటే అండ్ ఇక్కడ స్ట్రెయిట్‌గా వచ్చేసి ఈ ఆల్ఫాబెట్ డి అండ్ 6. సో, 6 అనేది ఎక్కడ టచ్ అయితుందో, డి వచ్చి ఎక్కడ టచ్ అయితుందో ఎగ్జాక్ట్‌గా ఈ 2 వచ్చి ఎక్కడ టచ్ అయితాయో దాన్ని ఆ సెల్‌ని డి6గా డిఫ్ నేమ్ దానికి డి6 అనే నేమ్ ఇస్తాం. సో, ఇక్కడ గూడా చూడొచ్చు. ఇక్కడ గూడా పడిపోతుంది. ఇప్పటికి 4 ఇంకా ఇదొచ్చేసి బి4 అండ్ ఇక్కడొచ్చేసి బి3. ఈ విధంగా ఎక్సెల్ ప్రతి సెల్‌కి ఒక నేమ్. సో, ఆ విధంగా ఇస్తాం. సో, ఇప్పుడు జస్ట్ ఒక నార్మల్ డేటా తీసుకున్నాం. టెక్స్ట్ అని ఎంటర్ చేసాం. సో, ఇవొచ్చేసి ఎట్లా దేనికి యూజ్ అయితాయో చూద్దాం.
ఇదొచ్చేసి అండు. అంటే సో, లాస్ట్ టైమ్ ఏది ఎంటర్ చేసాం దాన్ని తీసేయాలి అనుకుంటే మనం ఈ కంట్రోల్ ఉండు అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ జెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ ఎంటర్ చేసాం. నేనొచ్చేసి కంట్రోల్ జెడ్ లేదా ఇక్కడ క్లిక్ చేస్తాను. అది వెళ్ళిపోయింది. ఓకే. సో, టెక్స్ట్ ఉందన్నా ఇక్కడ కూడా టెక్స్ట్ అన్నా ఫస్ట్ ఏది వెళ్ళిపోతది గెస్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తాను. ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైమ్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తాను. ఇది వెళ్ళిపోయింది. సో, ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇదొచ్చేసి క్లిప్ బోర్డ్. సో, మనం వీటిని ఇక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు యూజ్ చేశాం కదా! ఆ విధంగా. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ టెక్స్ట్‌ని ఎంటర్ చేద్దాం. సో, దీన్ని కాపీ చేసి కంట్రోల్ ప్లస్ సి కొడితే కాపీ అయిపోద్ది. ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ వి అయిపోద్ది. పేస్ట్ అయిపోద్ది. లేదు ఇక్కడ ఇంకో డేటా కనిపిస్తది. డేటా అనిద్దాం. ఇది దీని మీద క్లిక్ చేసి ఇక్కడికొచ్చేసి కాపీ కాపీ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఈ క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేసి పేస్ట్ కొడితే ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. సో, మనం షార్ట్‌కట్ కీస్ తెలిస్తే సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ పెయింటర్ వచ్చేసి ఒకేసారి ఒకే కలర్‌ని అన్ని సెల్స్‌కి వేయాలనుకుంటే ఫార్మాట్ పెయింట్ అని యూజ్ చేస్తాం. అండ్ ఇదొచ్చేసి ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బిల్డ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 11 ఇది వచ్చేసి డే సెల్స్‌లో ఉన్న డేటాని టెక్స్ట్‌ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, చూసుకోండి. అండ్ మనం ఎంత పెద్దది కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఒకవేళ బోల్డ్ కావాలనుకోండి. దీని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బోల్డ్ అయిపోతుంది. ఇదొచ్చేసి బోర్డర్ ఈ విధంగా తీసుకొని సో, ఇట్లుంటే బోర్డర్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇందులో కూడా మనకి అప్ ఓన్లీ బోర్డర్ అప్‌లోనే కావాలి లేదా డౌన్‌లోనే సైడ్స్‌లోనే కావాలి. ఇంకా బోల్డ్‌లో కావాలి. ఔటర్ సైడ్స్ అని థిక్‌నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే వీటన్నిటిని కూడా యూజ్ చేస్తాం. సో, మీరు ఒకసారి అంటే వీటిని చూస్తంటే లేదా యూజ్ చేస్తంటే ఆల్‌మోస్ట్ వచ్చేస్తది. సో, ఇంకా సెల్ మొత్తానికి కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా కలర్ చేసుకుంటాం. ఓన్లీ టెక్స్ట్ కలరే చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తాం. సో, ఇవొచ్చేసి టెక్స్ట్‌ని ఇటాలిక్‌గా లేదా టెక్స్ట్‌కి అండర్‌లైన్ చేయాలనుకుంటే సో, ఈ విధంగా ఇందులో ఉన్న టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇదొచ్చేసి అలైన్‌మెంట్. టెక్స్ట్‌ని మనం సెంటర్‌లోకి తేవాలా లేదా రైట్ సైడా, లెఫ్ట్ సైడా ఎక్కడ అలైన్ చేయాలో చూసుకోవాలి. ఇవి యూజ్ చేస్తాం. కిందొచ్చేసి ఈ డేటా అనేది అప్పటికెళ్ళాలా లేదా సెల్ పైకి వెళ్ళాలా లేదు డౌన్‌కి రావాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది. లేదా మాకు సెంటర్‌లోనే ఉండాలంటే ఈ విధంగా అలైన్‌మెంట్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి టెక్స్ట్ ర్యాపింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ ర్యాపింగ్ మీద క్లిక్ చేసినా అది ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి డేటాని ఎంటర్ చేస్తాం. అంటే చూసారా? డేటా అనేది ఎక్కువ సెల్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ రో మొత్తం సైజ్ కూడా ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోయింది చూసుకుంటే. ఓకే. ఈ టెక్స్ట్ ర్యాపింగ్ అనేది మనం ఆటోమేటిక్‌గా ఎంత టెక్స్ట్ అయితే ఎక్కువ సెల్ సైజ్ కంటే ఎక్కువ టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఆ సెల్ ప్రీడిఫైన్ ఆ రో మొత్తం కూడా ఆ డేటాకి ఎంత ఉందో అంతవరకు సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇదొచ్చేసి మెర్జ్ అండ్ 2, 3 టెక్స్ట్‌ని ఒకే సెల్‌లో తేవాలనుకుంటే ఈ మెర్జ్ బటన్ క్లిక్ చేస్తే అనేది మెర్జ్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. ఇంక ఇదొచ్చేసి ఫార్మాట్ అండ్ మనం ఎంటర్ చేసే సెల్ యొక్క ఫార్మాట్ టెక్స్ట్‌లో ఉందా లేదా అది ఉదాహరణకి ఇక్కడ ఏజ్ అని హెడ్డింగ్ ఇచ్చాం. ఏజ్ అనేది ఎట్లా ఉంటది నంబర్స్‌లో. ఓకే. ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేసిన ప్రతిది కూడా నంబర్‌గానే చేంజ్ ఉంటది కాబట్టి ఫార్మాట్ అనేది నంబర్ ఇచ్చుకుంటే మనం ఎంటర్ చేసిన ప్రతిది కూడా ఈ సెల్ అది ఇచ్చిన డేటా నంబర్ అని ఆ విధంగానే తీసుకుంటది. ఓకే. ఒకవేళ డేటాని ఇచ్చాం. ఉదాహరణకి ఇక్కడ డేటాని ఎంటర్ చేసినాం. సో, ఈ హెడ్డింగ్ కింద మొత్తం కూడా మనం డేటాని ఇస్తాం కాబట్టి ఇక్కడ షార్ట్ డేట్, లాంగ్ డేట్ క్లిక్ చేసుకుంటే మనకి ఏ డేట్ కావాలో ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసుకొని మనం ఒకవేళ ఈ విధంగా ఇచ్చేసుకుంటూ పోతే అది ఆటోమేటిక్‌గా డేట్ కింద తీసేసుకుంటది. డిఫాల్ట్‌గా అయితే జనరల్ ఉండిపోతది. అంటే టెక్స్ట్ నంబర్ అనేది ఇంకా డిఫైన్ చేసుకొని జనరల్‌గా అయితే ఉంటుంది. ప్రీడిఫైన్ అయితే జనరల్‌గా ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా కొన్ని ఫార్ములాస్, కండిషనల్ ఫార్మ్స్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి ఇదంతా కూడా బేసిక్. సో, ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో ఇంతే.
ఎక్సెల్ బేసిక్స్ అనేవి అర్థమైంది అనుకుంటున్నా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.